హలో అండి, వెల్కమ్ టు రాజు మల్టీ వ్లాగ్స్. షిమ్లా నుంచి మనాలికి మేము మార్నింగ్ 7 o'clockకి కార్లో బయలుదేరాము. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఆ జర్నీ మాత్రం. ట్రైన్లోనే కాదు, రోడ్లో కూడా మనకి ఇలా కేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ కేవ్స్ మధ్యలో నుంచి మనం కార్లో వెళ్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. షిమ్లా నుంచి మేము ముందుగా కులు మనాలి రీచ్ అయ్యాము. అక్కడ రివర్ రాఫ్టింగ్ చేసాము. వెరీ ఎగ్జైటెడ్ అనమాట. అడ్వెంచరస్, బ్యూటిఫుల్. యాక్చువల్గా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అందులోనూ వర్షం పడుతూ ఉంది. ఈవినింగ్ క్లౌడీగా ఉంది. బ్యూటిఫుల్ క్లైమేట్ అనమాట. ఇంకా అదైతే మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. रिलैक्स रिलैक्स मैम रिलैक्स, डोंट पैनिक, रिलैक्स होइए जाना आपको। वेट छोड़ो आप, छोड़ो इसको, चलो आगे आ जाओ। यस गुड, सो हाय कीजिए मैम, मजा आ रहा है? ओके डोंट पैनिक, ओके सर से हाय करो। हाँ मजा आ रहा ना सर? अब ये लो बारिश भी आ रहा है, ऊपर से भी पानी नीचे से भी पानी। अभी थोड़ा टाइट कर दिएगा। तो फाइनली अभी तक देखिए आप सबने नेचर का मजा. యాక్చువల్గా మేము ఇక్కడే పారాగ్లైడింగ్ కూడా చేయాలి, బట్ వర్షం పడుతూ ఉండడం వల్ల అది వీలు పడలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మణికరణ్ హాట్ స్ప్రింగ్స్కి అనేది వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అప్పటికే వర్షం పడుతుంది. నైట్ 7 o'clock అయిపోయింది. మణికరణ్ విజిట్ చేసి మేము డైరెక్ట్గా మనాలికి అనేది రీచ్ అయిపోయాము. హాట్ స్ప్రింగ్స్ అనేది న్యాచురల్ హాట్ వాటర్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకుని మా డ్రీమ్ ప్లేస్ చూడడానికి బయలుదేరుతున్నాము. అదే అటల్ టన్నల్ అండ్ సిసిలీ. సో మనం ఇండియాలోనే ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. స్నో ఉంటుంది ఫుల్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ కాస్ట్యూమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. మన రెగ్యులర్ కాస్ట్యూమ్స్ కాకుండా అక్కడ చలికి తట్టుకోవడానికి సో వేరే రెంట్కి ఇస్తారు. ఆ కాస్ట్యూమ్స్ అయితే వేసేసుకున్నాము. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము స్నోతో ఆడుకోవడానికి. అయితే ఫైనల్లీ మా డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది అటల్ టన్నల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా లెంగ్తీగా ఉండే కేవ్. సో సూపర్గా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. లోపల ఆక్సిజన్ ప్రాబ్లం రాకుండా ఆక్సిజన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఫైనల్లీ అటల్ టన్నల్ రోహతంగ్ అనేది రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్కి వెళ్ళే వాళ్ళకి స్మాల్ అడ్వైజ్ అండి, అటల్ టన్నల్ అనేది 365 days ఓపెన్గా ఉండదు. క్లోజ్ చేసేస్తారు వింటర్లో. మార్చ్ ఎండింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారు. సో అది ఓపెన్గా ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. లక్కీగా మేము వెళ్ళిన రోజే ఓపెన్ చేశారు. ఆ అటల్ టన్నల్ అనేది చూడకపోతే మన మనాలి ట్రిప్ మొత్తము కూడా వేస్టే అని చెప్తాను నేనైతే. చూస్తున్నారు కదా, రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా స్నో ఉంది. మనం అసలు ఇండియాలోనే ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. మొత్తం స్నోతో కప్పి ఉంటుంది. ఫుల్ బ్యూటిఫుల్ అనమాట. వెరీ ఎగ్జైటెడ్. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము యాక్చువల్గా కాశ్మీర్ కూడా వెళ్ళాం, కానీ కాశ్మీర్లో కూడా మేము స్నోతో ఎంజాయ్ చేసాము. బట్ కాకపోతే కాశ్మీర్ కన్నా కూడా ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్న ప్లేస్ వచ్చేసి సిసిలీ అంటారనమాట. అటల్ టన్నల్ క్రాస్ అయింది, ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోవాలి. చాలామంది అటల్ టన్నల్ దగ్గరే ఆగిపోతారు. సో అక్కడ ఎక్కువ పబ్లిక్ అనేది ఉంటుంది, క్రౌడీగా ఉంటుంది. స్నో కూడా ఫ్రెష్గా ఉండదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సిసిలీ అనే ప్లేస్ వస్తుంది. ఇక్కడ క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. స్నో అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక సైడు స్నో వాటర్ మెల్ట్ అయిపోయి ఒక రివర్ లాగా వెళ్తూ ఉంటుంది. ఆ పక్కనే మనకి స్నో ఉంటుంది. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవండి. అది మాటల్లో కూడా చెప్పలేము, వర్ణించలేము, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది.
మేమైతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనమాట. క్రౌడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి ప్రైవసీ అనేది బాగుంటుంది. మా ఫ్యామిలీ మొత్తం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. స్నోతో కొట్టుకుంటూ ఆడుకుంటూ స్నోతో మేము ఇక్కడ డిఫరెంట్ పిక్చర్స్ అనేది చేసుకున్నాము. టెడ్డీస్ అవన్నీ కూడా చేసి పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ స్నో వదిలైతే రావాలనిపించలేదు. చూస్తున్నారు కదా రివర్ అయితే ఎలా ఉందో. మేము ఆ రివర్ పక్కనే అన్నమాట. ఇలా చాలాసేపు అయితే ఆడుకున్నాము. ఎంతకీ అసలు మనకి రావాలనే అనిపించదు ఆ ప్లేస్ నుంచి. అది చెప్పలేని ఒక అనుభూతి అనమాట. సూపర్ అంటే సూపర్ ఎగ్జైటెడ్గా ఉంటుంది. మీరు మనాలి ఎవరు వెళ్ళినా కూడా ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మేమైతే మా మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 3 o'clock వరకు సిసిలీలో ఉన్నాము. ఆ తర్వాత నుంచి అటల్ టన్నల్ వైపు ట్రావెల్ చేస్తూ మధ్యలో ఆగుతూ బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ చూస్తూ పిక్స్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఎక్కువగా టూరిజం మీదే డిపెండ్ అవుతూ ఉంటారు. టూరిస్టులకి ఫుడ్ అది అంతా ప్రిపేర్ చేయడము, సేల్ చేయడము ఇలాంటివన్నమాట. అలాంటివి వెహికల్స్ ఏమైనా ఇక్కడ స్నోలో కనుక పెడితే మీరు చూస్తున్నారు కదా ఇలా మంచుతో కప్పబడిపోతాయంట. నెక్స్ట్ డేకి వాటిని తీయడం కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. సో అంటే మనం చూస్తూ ఉండగానే మంచు అనేది ఈవినింగ్ అవుతూ ఉంటే అలా పెరిగిపోతూ ఉంటుంది. రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా అటల్ టన్నల్ అనేది రీచ్ అయ్యాము. ఇక్కడ డిఫరెంట్ అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. బ్యూటిఫుల్ సీనరీస్ చూసి చాలా బాగా ఆడుకుని అక్కడి నుంచి లైఫ్ టైం మెమరీస్తో మేము ట్రావెల్ చేస్తూ సోలంగ్ వ్యాలీ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఆ వే ఏదైతే ఉందో అసలు అది బ్యూటిఫుల్ అండి. మనం మూవీస్లో చూస్తూ ఉంటాము, మనం చూస్తుంది నిజమేనా అన్నట్లుగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే దాన్ని మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. నెక్స్ట్ మేము ఇక్కడ సోలంగ్ వ్యాలీ రీచ్ అయ్యాము. ఇది చిన్న ప్లేసు బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మూవీస్లో చూపించినట్లుగా చెట్ల మధ్య స్నో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మా పిల్లలైతే ఐస్ స్కేటింగ్ చేశారు. స్కేటింగ్ చేయడానికి పర్మిటెడ్ ఏరియా ఇది. ఇక్కడ వాళ్ళు స్కేటింగ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే చాలా మంచి పిక్స్ తీసుకున్నాము. ఈ విధంగా సోలంగ్ వ్యాలీ, అటల్ టన్నల్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. మనాలి అయితే ఎక్సలెంట్ ట్రిప్ అని చెప్పొచ్చు. మాకైతే అసలు ఆ స్నో వదిలి రావాలి అని అస్సలు అనిపించలేదు. బట్ కాకపోతే టైం అప్పటికే 6 అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు. నైట్ అయితే మళ్ళీ స్నో వచ్చేసి రోడ్స్ బ్లాక్ అయిపోతాయి అని చెప్పేసి మేము ఫాస్ట్గా మూవ్ అయిపోయాము. అక్కడి నుంచి బయలుదేరి మేము మాల్ రోడ్ అనేది రీచ్ అయ్యాము. షిమ్లా మాల్ రోడ్తో పోలిస్తే మనాలి మాల్ రోడ్ అనేది చిన్నదిగా ఉండడం వల్ల క్రౌడెడ్గా అనిపిస్తుంది. బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్ని షాప్సే మీరు చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఒక ఫేర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎటువైపు చూసినా కూడా షాప్స్, లైటింగ్, జనాలు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేమైతే నైట్ వరకు టైం ఇక్కడే స్పెండ్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని హోటల్కి అనేది రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హడింబా టెంపుల్ విజిట్ చేసాము. ఈ హడింబా టెంపుల్ అనేది మొత్తం వుడ్తో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోకల్లో మనాలిలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ హడింబా దేవతనే ఆరాధిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి మార్చిలో అమ్మవారికి జాతర అనేది చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడే మనాలి ట్రెడిషన్ కాస్ట్యూమ్స్ అనేది దొరుకుతాయి. ఆల్మోస్ట్ మనాలిలో అన్ని చోట్ల దొరుకుతాయి. మేమైతే ఇక్కడ మనాలి కాస్ట్యూమ్స్ అనేది వేర్ చేసాము. జనరల్గా మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా అక్కడ లోకల్గా ఉండే కాస్ట్యూమ్స్ అనేది డెఫినెట్గా మేము ట్రై చేస్తాము. సో చూస్తున్నారు కదా మనాలిలో ఇంతకు ముందు పూర్వం ఓల్డ్ ఫారెస్ట్లో ఉండే ట్రైబల్ పీపుల్ ఇలా వేర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ కూడా నార్మల్గానే మనం ఎలా అయితే డ్రెస్సింగ్ చేసుకుంటున్నామో ఆ విధంగానే డ్రెస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళైతే మనకి జనరల్గా కనిపించరు మనాలిలో. బట్ వాళ్ళు ఆ ట్రెడిషన్ని మాత్రం అలా కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన అంటే బౌద్ధ మత గురువుల లైఫ్ స్టైలు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు యూజ్ చేసేవాళ్ళు,
వాళ్ళు బుద్ధుని ఏ విధంగా ఆరాధించేవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వాటికి సంబంధించినవి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అంటే డెఫినెట్గా వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మేము వశిష్ఠ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. వశిష్ఠ మహర్షికి కూడా ఇక్కడ ఆలయం ఉందన్నమాట. మహర్షిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా వుడ్తో కట్టినవే. ఆ వుడ్తో చెక్కిన డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వశిష్ఠ టెంపుల్ తర్వాత ఆ నెక్స్ట్ ఆపోజిట్లోనే రామ మందిరం ఉంటుంది. రాముల వారి దేవాలయం కూడా వుడ్తోనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. రాముల వారిని దర్శించుకుని రాముల వారి ఆపోజిట్లోనే శివాలయం ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ కూడా ఒకే చోటు ఉంటాయి. అవన్నీ కూడా దర్శించుకుని మేము అక్కడి నుంచి నాగర్సోల్కి అనేది ట్రావెల్ చేయడం జరిగింది. నాగర్సోల్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. పూర్వం మన రాజులు వాళ్ళ ప్యాలెస్ని బ్రిటిషర్స్ ఒక హోటల్ లాగా మార్చేశారు. సో దాన్ని నాగర్సోల్ అంటారు. ఇప్పుడు అది ప్రజెంట్ కూడా హోటల్లానే ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రూమ్స్. ఆల్మోస్ట్ 150 వరకు రూమ్స్ ఉంటాయి. ఇందులోనే డీలక్స్ రూమ్స్, నార్మల్ రూమ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. బ్రిటిషర్స్ వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళు అనేది ఇక్కడ స్టే చేయడం జరిగేది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాగర్సోల్ కూడా మొత్తము కూడా వుడ్తోనే కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనాలి నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వరకు దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సోలంగ్ వ్యాలీ కానీ అటల్ టన్నల్ దూరం నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ విజిట్ చేసి మేమైతే నెక్స్ట్ ఇంకా మనాలి నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేసి ఢిల్లీ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనాలిలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది విజిట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ అనేది విజిట్ చేసాము. మేము ఢిల్లీ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. కానీ ప్రతిసారి కూడా మేము ఇండియా గేట్ అనేది తప్పకుండా వెళ్తాము. సో నెక్స్ట్ డే మార్నింగే మేము ఇండియా గేట్ విజిట్ చేసి అక్కడ కొంత టైం అనేది స్పెండ్ చేసాము. మా పిల్లలైతే బుద్ధిస్టులు ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడి ఫోటో కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా మా పిల్లలతో ఫోటో తీసుకుని వాళ్ళ మొబైల్లో స్టోర్ చేసుకున్నారు. అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ తర్వాత మేము కుతుబ్ మినార్ అనేది రీచ్ అయ్యాము. కుతుబ్ మినార్కి ట్రావెల్ చేసేటప్పుడు దారిలో చాలా ప్లేసెస్ చూసాము. పార్లమెంట్, ఆంధ్ర భవన్, ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ అనేది చూసాము. రాష్ట్రపతి భవన్ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. షిమ్లాలో అయితే డైరెక్ట్గా రాష్ట్రపతి భవన్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. బట్ ఢిల్లీలో మనం రాష్ట్రపతి భవన్ విజిట్ చేయాలి అంటే 2 months ముందుగానే ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలట. సో మేము అంత ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇలా బయట నుంచే నిలబడి చూసాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాష్ట్రపతి భవన్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దది. సో ఆ విధంగా చూసి నెక్స్ట్ మేము కుతుబ్ మినార్కి రీచ్ అయ్యాం. హిస్టరీ ప్రకారం అయితే కుతుబ్ మినార్ కట్టడం ఇంకా పూర్తి కాలేదు కదండి. మధ్యలో కొన్ని పగలగొట్టేసి కూడా ఉన్నాయి. సో మా పిల్లలకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. వెళ్ళాం కదా, చూసి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన హిస్టరీ అయితే తెలుసుకుని ఆహా అనుకున్నారు. ఈ విధంగా మేము కుతుబ్ మినార్ని కూడా విజిట్ చేసి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి వైజాగ్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మేము షిమ్లా, మనాలి, ఢిల్లీ ట్రిప్ అనేది కంప్లీట్ చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది చూసాము. చాలా బాగా అనిపించింది ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. మేము చాలా పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. Thank you for watching. Bye bye.